నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆనాటి నెహ్రూ బానిసత్వ మరకలను చెరిపివేయాలి హర్ ఘర్ తిరంగా ర్యాలీకి హాజరైన బండి సంజయ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంగుల 10 ఏళ్లలో నగరాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి మేయర్పై కార్పొరేటర్ మెండి శ్రీలత ఆరోపణలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ సమస్యలను పరిష్కరించాలంటూ వినతులు ఇక వార్తల వివరాలు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన లభించింది. పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో యువత హాజరై యాత్రను జయప్రదం చేశారు. భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రారంభించారు. బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు ఈ యాత్ర కొనసాగగా పలువురు నాయకులు కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ నడిచారు. భారీ ఎత్తున తరలివచ్చిన యువకులు విద్యార్థులు మూవన్నెల జెండాను చేతబట్టి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అనేక పాపాలను జోడించిందని ఆరోపించారు. మైనార్టీ సంతుష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని తెలిపారు. కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పని చేస్తే తప్పుపడుతున్నారని తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు నెహ్రూ, పివి, మన్మోహన్ హయాంలో సవరిస్తే తప్పులేదా అని ప్రశ్నించారు. అలాంటి తప్పులను సరిదిద్దేందుకు మోడీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకువస్తే తప్పేంటన్నారు. మతం పేరుతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 15 ఆగస్టు రోజున ఎజెండాను పక్కన పెట్టి మువ్వన్నెల జెండాను ప్రతి ఇంటిపైన ఎగరవేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాను చేత పట్టని వాడు భారతీయుడే కాదని అన్నారు. జాతీయవాద భావజాలంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ రోజు నుండి 15 ఆగస్టు దాకా ప్రతి ఒక్కరి ఫోన్, వాట్సాప్లలో మువ్వన్నెల జెండాను డీపీలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఇలా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తాం. అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మువ్వన్నెల జెండా. కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది. చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తి లేదు. మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 10 ఏళ్లలో కరీంనగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 6వ డివిజన్ పాత బజార్ హనుమాన్ ఆలయం సమీపంలో పలు అభివృద్ధి పనులను మేయర్ సునీల్ రావు, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 27 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు.
కాలనీలో తిరుగుతూ సమస్యలను తనిఖీ చేశారు. స్థానిక మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేపట్టిన సీసీ రోడ్డు, ఎస్డబ్ల్యూజీ డ్రైనేజీ పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. పెండింగ్ అభివృద్ధి పనులు ఉంటే వాటిని సైతం దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ పరిపాలనలోనే నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల జాతర సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మేయర్ సునీల్రావు, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు కోలా మాలతి సంపత్, నాంపల్లి శ్రీనివాస్, నక్క పద్మాకృష్ణ, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. మానకొండూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 21వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరగనున్నాయి. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేస్తుంటారని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. తప్పొప్పులను సరిచేసే విధంగా ప్రశ్నాపత్రంగా వీరి పాత్ర ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని మాదిగ జర్నలిస్టు నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, రవీంద్రాచారి, మాదిగ జర్నలిస్టు ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మైలారపు ప్రేమ్ కుమార్, జిల్లా నాయకులు బొట్ల సదానందం, లంక స్వామి, సిరిసిల్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ భూమిని అక్రమంగా ధరణిలో నమోదు చేసుకున్నారంటూ ఓ బాధిత కుటుంబీకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుళ్లకు చెందిన బాధితులు తమకు అమ్మిన వారే తమను మోసం చేశారని అధికారులను విన్నవించుకున్నారు. ధరణిలో అక్రమంగా నమోదు చేసుకున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇరుకుళ్ల గ్రామానికి చెందిన బలుసుల లక్ష్మయ్య, బలుసుల రాజయ్యతో పాటు వీరిద్దరి కుమారులకు సర్వే నెంబర్ 25A22 నుండి 227/B, 232/B3లలో గల ఎకరం 21 గుంటల స్థలం చెందుతుంది. వీరందరికీ ఈ భూమిలో సమాన భాగాలుగా హక్కులున్నాయి. 1998వ సంవత్సరం నుండి ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా ధరణిలో నమోదు చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వం మార్పులు చేర్పులకు అవకాశం కల్పించకపోవడంతో ధరణిలో నమోదు కాలేదు. ఈ స్థలాన్ని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేయగా ధరణిలో సాదా బైనామా ఆప్షన్ లేకపోవడంతో భూమి అమ్మిన వారే ఈ స్థలంపైన కన్నేశారు. ఫిబ్రవరి 12, 2022లో తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చి ధరణిలో పేర్లు నమోదు చేయాలని కోరామని బాధితులు తెలిపారు. తమకు భూమి అమ్మిన వారే వారి పేరును ధరణిలో దొంగతనంగా ఈ మధ్యనే నమోదు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా భూమిని అమ్మిన వారి పేర్లతో ధరణిలో నమోదు చేశారని చెప్పారు. ధరణి ఆధారంగా బెజ్జంకి పుట్టయ్య తన కూతురికి మార్పిడి చేసి ఆమె పేరును 2 రోజులలోనే ధరణిలో ఎంట్రీ చేయించారని ఆరోపించారు. వెంటనే గ్రామంలో ఎంక్వైరీ చేసి మా వద్ద ఉన్న సాదా బైనామాను కూడా పరిశీలించి అధికారులు హుటాహుటిన ధరణిలో వారి పేర్లు తొలగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇరుకులకు చెందిన బలుసుల ఎల్లవ్వ, గోపాల్పూర్కు చెందిన సంకూరి రాజేశ్వరి, గాలిపల్లి మంగ, కిరణ్ మంగ వారి అబ్బాయిలు దౌర్జన్యంతో దుర్భాషలాడుతున్నారని తెలిపారు. బలుసుల తిరుపతి అనే వ్యక్తి తనతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ను బెదిరించాడని ఆరోపించారు. తప్పుడు పత్రాలు సృష్టించి పట్టా మార్పిడి చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని ధరణిలో పేరు నమోదు చేయాలని అధికారులను కోరారు. నేను 35 ఏళ్ళ వస్తుంది. నేను పొలము నేనే చేసుకుంటున్నా సారు. బావి తోడుకున్న సారు, చెట్లు దొబ్బేసుకున్న, జరగదోలుకున్న సారు.
ఆ 35 ఏళ్ళ నుండి ఇప్పుడు ఈ నెలలో పట్లనే వాళ్ళు అక్కురంగా నా భూమి వారు అమ్మిన్లు, నేను కొనుక్కున్నా. సాసులు ఉన్నారు సారు, వాళ్ళు భూమిని అక్కురంగా నెల రోజుల్లోనే నేను అప్లై ఇచ్చినా కానీ వాళ్ళు అక్కురంగా దొంగనగా పైసలు ఇచ్చి చేసుకున్నారు సార్. నా భూమి నాకు దక్కాలి సారు. దొంగ పట్ట చేసుకొని వాళ్ళు చేసుకొని నన్ను ఇట్లా చేస్తున్నారు సార్. దున్ననిత్తలేరు సార్ నా భూమిని. వాడు అట్లనే పడిపడి ఉన్నది సార్. నేను 35 ఏళ్ళ ఊరు గామత్తలు అందరు సుతం ఉన్నారు సారు. లేదు నేను 35 ఉంది కంటి నీరు చేసుకుంటున్నా సారు. నేను బావి తోడుకున్నా, నేను చెట్టు దొబ్బేసినే, నేను సమానం పెద్దమాలు చేసుకున్నా సారు. వాళ్ళు జనాభాలు అందరు సుతం నాటుకొస్తారు సార్ నాకు ఊరు గామత్రాలు. అంత డబ్బా నేను కలెక్టర్ ఆఫీస్ ముందటిని నా 2 మగపిల్లలు పెట్టుకొని నేను తప్పకుండా చస్తా సార్. ఇది న్యాయమైన పద్ధతి కాదు సార్ నాది. మేము కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాము, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము. అయినా కానీ పండుగ తెల్లారి తొలి ఏకాదశి తెల్లారి నాడు ఆడు పట్టా చేసుకున్నాడు. మరి తదుపరి రోజు మళ్ళీ పండుగ తెల్లారి వాళ్ళ బిడ్డకు పట్టా చేసిండు. మళ్ళీ వేరే వాళ్ళకు పట్టా చేయడానికి వాళ్ళు వెనుక భూమి వేరే వాళ్ళు 1.5 ఎకరం ఫ్లాటింగ్స్ కొనుక్కొని పెట్టుకున్నారు. వాళ్ళకు ల్యాండ్కు తవ్వలేదు. ఆ తవ్వ కొరకు వీళ్ళని దొంగ పట్టాలు సృష్టించి గోపాల్పూర్కు చెందిన సంకూరి రాజేశ్వరి, వాళ్ళ భర్త సంకూరి ఎల్లయ్య, వాళ్ళ రెండో కూతురు తిరుపతి, అల్లుడు తిరుపతి, బిడ్డ మంగ, 3 బిడ్డలు 3 అల్లురు. అలా ఎల్లయ్య బిడ్డ విఆర్ఏ చేస్తుంది, ఆమె ద్వారా వాళ్ళ అల్లుడు విఆర్ చేస్తారు. వీళ్ళంతా దొంగ పట్టలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము నెల రోజులకు ఉండి పని పాట అన్నం ఆహారం ఇడిచేపెట్టి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎంఆర్ఓ ముందు సిపికి సుతం మేము లెటర్ ఇచ్చినాం. మొన్న ట్రాక్టర్ దున్నుకోమని చెప్పిండు ఎంఆర్ఓ. దున్నుకోపోరు, మేము మాట్లాడదాం ఏదైనా ఉంటానంటే మేము దున్నినాం. వాళ్ళు మాకు పొలం కాడికి వచ్చి గొడవ చేశారు, కన్నులు వాతిర్రు, దౌర్జన్యంగా బాతపోయిర్రు. గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నాడంటూ ఓ దుకాణదారుడిని స్థానికులు నిలదీసిన సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేసినప్పటికీ సదరు కిరాణా షాపు యాజమాని తిరిగి విక్రయిస్తుండటంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకుని షాపును సీజ్ చేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ కిరాణా షాప్లో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించి ఎక్స్పైరీ డేట్ సరుకులను గుర్తించారు. సదరు కిరాణా యజమాని వాటిని పాడవేయకుండా తిరిగి అమ్మేందుకు యత్నించగా స్థానికులు గుర్తించారు. మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని సామాను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. పక్కనే ఓ ప్రైవేటు స్కూల్ ఉండడంతో స్కూల్ వెళ్లే చిన్నారులకు ఏదో ఒక తినుబండారాన్ని కొనివ్వాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు. ఇలాంటి గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయించడం ద్వారా అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను కష్టపడి చదివిస్తున్నామని వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ బడులకు పంపుతున్నామని చెప్పారు. మున్సిపల్ అధికారులు సామాన్ సీజ్ చేసినప్పటికీ తిరిగి అమ్ముతున్నారని తెలిపారు. తమ షాప్లో గడువు తీరిన సామాను తిరిగి కంపెనీకి ఇచ్చేందుకు మాత్రమే నిలిపి ఉంచామని సదరు షాపు యజమాని అన్నారు. రిటర్న్ ఇచ్చేందుకు పక్కన పెట్టానని చెప్పారు. మొన్న 3 రోజుల కింద ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చింది గురువారం నాడు. ఆ రోజు తీసి పక్క పెట్టుకుంది మేడం. తీసి పక్కకు పెట్టిన ఇవి ఐటమ్స్ అన్నీ కొన్ని అందులో పక్కకు ఉన్నాయి, రిటర్న్ పోవడానికి కానీ పక్క పెట్టాను. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వచ్చారు, అవి ఐటమ్స్ అన్ని మళ్ళీ బయట పెట్టారు. ఇవి బయట పడేయలే కానీ నేను బయట పడేయలేదు, ఎందుకంటే రిటర్న్ పోతాయని లోపలనే పెట్టుకున్నా. అది పెద్ద మిస్టేక్ జరిగింది. ఇక్కడ నుంచి దయచేసి నేను లోపటే పెట్టుకోను, జాగ్రత్తగా. ఇప్పుడు నా గిరాకీ కూడా మొత్తం పోయింది సార్. ఇప్పుడు గిరాకీ ఇది చేస్తే నాకే లాస్ సార్ ఒక రకంగా, ఎందుకంటే ఇప్పుడు ఇంత జరిగినాక రేపంచులు గిరాకీ కూడా ఏం రాదు నాకు. కాబట్టి నేను షాపు 3 నెలల తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ స్టాక్ అంతా రిటర్న్ పంపించేసి ఎక్కడెక్కడ తిరిగి అమ్మేస్తా షాప్ వాళ్ళకి, షాప్ తీసేస్తాను సార్. ఎందుకంటే గిరాకీ పోయింది, ఇంకా అయిపోయింది రాధిక. అవి గోధుమ పిండి ప్యాకెట్లు అవి ఇంట్లో వాడదామని చక్కెర 3 నెలలు 4 నెలలు కాలేదు సార్. అవి రిటర్న్ పోతాయి సార్, సమ్మర్లో తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటారు సార్, కంపెనీకి రిటర్న్ పోతాయి సార్. వీళ్ళకి ఇవ్వట్లే, పక్క పెట్టేసిన. మొన్న ఇల్లు షిఫ్ట్ అయినాము, అందులోకి వెళ్ళి కొన్ని వచ్చినాయి. అంబేద్కర్ నగర్లో ఒక చిన్న కిరాణం షాప్లో దాదాపు 4 రోజుల కిందట ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో
ఎక్స్పైర్ అయిన వస్తువులు దొరికినాయి. చాక్లెట్స్ కానివ్వండి, కేకులు కానివ్వండి, ఉప్పు, పప్పు, కారం, చక్కెర, అన్ని వస్తువులు, ఫ్రూటీలు కానివ్వండి. అయితే ఈరోజు మున్సిపల్ అధికారులు వచ్చి ఆ సామాన్ని సీజ్ చేయడం జరిగింది. తనకు మున్సిపల్కు తీసుకురావడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, కరీంనగర్ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఈ చిన్న చిన్న కిరాణంల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే చిన్న కిరాణంలో ఎక్స్పైర్ అయిన వస్తువులు అమ్మితే ఆ కిరాణంని సీజ్ చేయాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. స్కూల్ పక్క పంటి వీడికి వచ్చితే మనం పిల్లగాళ్ళని, చిన్న పిల్లగాళ్ళని పంపిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం. చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు పాలు తాగే పిల్లగాళ్ళని కూడా పంపిస్తాను, ఎల్కేజీ యూకేజీ పంపిస్తాను. ఇంతవరకు కూడా వాళ్ళకు పట్టించేయలేదు, ఏం లేదు. ఏది ఉంది గీదా గీ ఫుడ్ తినుకోనా పిల్లగాళ్ళని బతికించుకునేది. మేము నెల నెలకు మేము కష్టపడతాను, నేను లేబరు. నేను ఇప్పుడు ఇక ప్లంబర్ పని చేస్తాను, నేను లేబర్ని చేస్తున్నా. స్కూల్ కాడనే కిరణ్ షాప్ పెడితే చిన్నపిల్లలు డాడీని ఓన్ స్కూల్ ఓన్ అంటే చిన్నపిల్లల కోసం ఏదో ఒకటి చాక్లెట్, ఏదో ఒకటి మన అదొక 5 కొనిస్తే పిల్లలు పోతారు. కానీ ఆశ కొద్ది నేను 5 రూపాయలు కొట్టి 5 కొనిస్తే లోపల పోతారు పిల్లలు ఆశ కొద్ది. ఎందుకంటే స్కూల్ పోవాలి, పిల్లలు చదువుకోవాలని ఆశ కొద్ది నేను 5 కొనిస్తే లోపలికి పోతాను. ఈ కలిసి జరిగినాక పిల్లలకి ఎఫెక్ట్ అయితే ఎవరు బాధ తీసుకుపోయి సర్కార్ దగ్గర పడతాం. ప్రైవేట్ హాస్పిటల్ అయితే సోమతం మాకు లేదు, మాకు చేసుకునే బతుకుతున్నాం. గింత అన్యాయం ఉంటుందా? వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకు ఏదో ఒకటి వాళ్ళకున్న రేపు అనేది ఒకటి ఎప్పుడు చదివే పిల్లలు జరుగుతుంది. దగ్గు వస్తుందో, జ్వరం వస్తుందో, ఏదో ఒకటి అవుతుంది ప్రాబ్లం. మనకి ఏమెరక సర్కార్ దాకా పోతే ఏమవుతుంది, మీ అమ్మాయికి జ్వరం వచ్చింది, మీ బిడ్డకు జ్వరం వచ్చింది అని చెప్తారు. ఓటు డ్రాప్స్ రాస్తారు, పంపిస్తారు. ఇది కథ. మా ఆశ మా బిడ్డ స్కూల్కి పోవాలని ఆశ కొద్దీ మేము ఒకటి ఏదో ఒకటి కొనిచ్చి పంపిస్తాం. ఇది పరిస్థితి. గింత అన్యాయం ఉంటుందా? తమ భూమిని ఆక్రమించారంటూ ఓ బాధితుడు కరీంనగర్ కలెక్టరేట్ లో చేపడుతున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన చెరుకు నాగభూషణం కలెక్టర్ కు ఫిర్యాదు పత్రం అందజేశాడు. గుండి గ్రామంలోని సర్వే నెంబర్ 930లో 12 గుంటల భూమిని సందనవేణి రాజయ్య నుండి పట్టా పాసుబుక్ ద్వారా కొనుగోలు చేశాడు. కంది సుధాకర్, కంది మల్లేశం, కంది సంతోష్, కంది సురేష్, కంది లింగమ్మ అను 5గురు రాజయ్య స్థలంలో రేకుల షెడ్లను అక్రమంగా నిర్మించారు. విషయం తెలిసిన వెంటనే వారిని అడగగా చంపుతామని బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపాడు. ఇటీ విషయమై కోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్లను ఇచ్చిందన్నారు. పలుమార్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్, కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసినా ఫలితం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు ప్రాణభిక్ష పెట్టాలని కోరారు. అలాగే తన భూమిని తనకు ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు. నేను 2013లో నేను గల్పు బాధితుని సార్. 2012లో గల్పు నుంచి వచ్చిన తర్వాత 2013లో సందనవేణి రాజయ్య అనే వ్యక్తి దగ్గర నేను పట్టా ల్యాండే కొనుక్కున్నా సార్. రామడుగు మండలం గుండిలో 930 సర్వే నంబర్లో కొనుక్కున్న తర్వాత దాన్ని మొటేషన్ కొరకు పెడితే ఎంఆర్ఓ గారు దాన్ని చేయట్లేదు సార్. రామడుగు ఎంఆర్ఓ గారు దాని లోపల కొందరు రాజకీయ నాయకులు చొరబడి కంది సుధాకర్ అనే ఫ్యామిలీని దించారు సార్. దించి నా మీద భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. దయచేసి నాకు 930 సర్వే నంబర్ను 2013 నుంచి నేను పదే మొటేషన్లకు ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ దాని మీద అధికారులు మా ఎంఆర్ఓ గారు చేయట్లేదు. నేను దాని మీద ఆర్డీఓ గారికి పిటిషన్ ఇచ్చాను, కలెక్టర్ గారికి ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పిటిషన్ ఇచ్చాను సార్. నేను ఈ 10 సంవత్సరాల నిరంతర పోరాటం సార్. దయచేసి నాకు పానభయం కూడా ఉన్నది సార్. దళితులపై మేయర్ వివక్ష చూపుతున్నారంటూ కరీంనగర్ కు చెందిన కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. దళిత వాడలను మేయర్ సునీల్ రావు చిన్నచూపు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల కేటాయింపుపై దళితులపై చిన్నచూపు చూపుతూ నిర్లక్ష్యంగా మాట్లాడారని మెండి చంద్రశేఖర్ ఆరోపించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సునీల్ రావుపై ఎస్సీ/ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 24 లక్షలు కేటాయించి కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రద్దు చేశారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా 15% కేటాయించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ పాటించడం లేదని కార్పొరేటర్ మెండి శ్రీలత అన్నారు. మహిళా కార్పొరేటర్కు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో కేసు పెట్టానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్, 2 టౌన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎస్సీ రిజర్వేషన్ అయిన 44వ డివిజన్కి చెందిన
44వ డివిజన్కు నేను గత 15 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రస్తుతం మేయర్గా ఉన్న వై సునీల్ రావు గారు నన్ను ఉద్దేశపూర్వకంగా నా వార్డుకు నిధులు కేటాయించకుండా దాటవేస్తున్నారు. గత సంవత్సరం నా డివిజన్ లో డ్రైనేజ్ కోసం 24 లక్షలు కేటాయించినా కూడా అది కౌన్సిల్ లో తీర్మానమైంది, టెండర్ అయింది. దాన్ని కూడా ఆయన రద్దు చేశారు. ఇది ఎందుకంటే ఇట్లా చేస్తున్నామంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో ఎస్సీ వార్డులకు 15% నిధులు ఇవ్వాలని రూల్ ఉన్నది. ఆ రూల్ ను కూడా ఆయన పక్కదో పట్టించి నా డివిజన్ కు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఎందుకని అడిగితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. గత సంవత్సరం నేను మేయర్ గారి దగ్గరికి పోయి అడిగితే ఎస్సీ కార్పొరేటర్ కదన్నా మా ఎస్సీ డివిజన్ కు నిధులు ఇస్తలేరు ఎందుకన్నా అంటే ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎస్సీ కార్పొరేటర్ అయితే నిధులు ఇవ్వాలని అమ్మా ఏమైనా రూల్ ఉందా అని ఇష్టం ఉన్నట్టు చెప్పరని మాటలు మాట్లాడుతున్నాడు. నన్ను నా కులాన్ని ఇష్టం ఉన్నట్టు దూషిస్తున్నాడు. లేడీ కార్పొరేటర్ నన్న మర్యాద కూడా ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఈ రోజు మేయర్ సునీల్ రావు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట ధన్గర్వాడి పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో కాన్షియస్నెస్ క్లబ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని శ్రీనివాసరావు అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలను వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి శాంత, ఎంఈఓ సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు లాంటి సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలను చేసిందన్నారు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేయడంతో పాటు కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూపాక శ్రీనివాస్ తో పాటు జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జల సత్యనారాయణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరుపేదలు ఇప్పటికే అనేక దరఖాస్తులు పట్టుకొని అయ్యా మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు ఇండ్లు కావాలి, కొత్త పింఛన్లు కావాలని మొత్తం ఈరోజు ప్రజాపాలన బాగా హైదరాబాద్ కానీ మొదలుకుంటే కలెక్టరేట్ ప్రజావాణిలో కుప్పలు తెప్పలుగా పేద ప్రజలు వచ్చి నిలబడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు నిరుపేదలు ఇండ్లు లేక చూస్తున్నారు, రేషన్ కార్డులు లేక చూస్తున్నారు. సన్న బియ్యంతో పాటు 9 రకాల వస్తువులు తక్షణమే ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు రాక ఈరోజు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అవి కూడా తక్షణమే ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, పింఛన్లు ఇవ్వాలని, కొత్త ఇండ్లు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, కరీంనగర్ లాంటి పట్టణంలో ఎటెళ్ళినా వర్షానికి గుంటలు పడి రోడ్లు ఎక్కడికక్కడ మరమ్మతులతో ఉన్నాయి. ఇది ఒక సిటీ, పెద్ద సిటీ అనుకుంటే ఏ గల్లీకి వెళ్ళే పరిస్థితి, బండి పట్టుకొని పోయే పరిస్థితి కూడా లేదు. నగర వ్యాప్తంగా చెడిపోయిన రోడ్లను బాగు చేయాలంటూ కరీంనగర్లో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని జిల్లా టీడీపీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రోడ్లు దెబ్బతిని ఏండ్లు గడుస్తున్నా పాలకవర్గం స్పందించకపోవడం సిగ్గుచేటని టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య అన్నారు. నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా మారాయని తెలిపారు.
కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన ఏడాదిలోపు 3-4 సార్లు రోడ్ల మరమ్మతు చేసినప్పటికీ అధ్వాన్నంగా మారిందని గుర్తు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి స్మార్ట్ సిటీ రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలుగుదేశం తరపున తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కళ్యాడపు అగయ్యతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కరీంనగర్ నియోజకవర్గం తులసిపూడి ఆధ్వర్యంలో ఈనాడు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఈనాడు నగరం ఉన్నటువంటి రోడ్లన్నీ చాలా దెబ్బతిని నెలలు గడుస్తున్నా, ఏండ్లు గడుస్తున్నా దాన్ని పట్టించుకుంటే నాదు లేకపోవడం చాలా చిక్కుచేటైన విషయం. పాలకవర్గం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇవాళ రహదారులు ఎటువైనా గుంతలతో దర్శనం ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రయాణికులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ఈనాడు మరి పాలకవర్గం స్పందించకపోవడం అనేది చాలా చిక్కుచేటైన విషయం. అయ్యా స్మార్ట్ సిటీ పనులు కూడా చాలా రోజుల నుంచి కూడా మరి నగరంలో మరి పూర్తిగా కంప్లీట్ కాకుండా ఆగిపోయినటువంటి సిటీ స్మార్ట్ సిటీ పనులను కూడా మీరు పూర్తి చేయడం లేదు. దానివల్ల కూడా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. రాకపోకలు సాగించేటువంటి ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నా మరి మీరు ఎందుకు వరకున్నారు, మీ బాధ్యతలు ఏమిటి అన్నది కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కేబుల్ సంబంధించినటువంటి వంతెన నిర్మాణం కూడా జరిగి దాదాపు కంప్లీట్ అయ్యే సంవత్సరం అవుతున్నా ఈ సంవత్సర కాలంలో దాదాపు 3-4 సార్లు రిపేర్ చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ నాణ్యతను పాటించినటువంటి దాఖలాలు ఏమాత్రం కూడా లేవు. ఈనాడు నగరంలో చెడిపోయిన రోడ్లన్నింటినీ అదే స్మార్ట్ సిటీ పనులన్నింటినీ తీగల వంతెన కూడా వెనువెంటనే మరి పూర్తి స్థాయిలో నాణ్యతను పాటించి మరి కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈయన నిరసన ధర్నా కార్యక్రమంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పలువురు ప్రముఖుల పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. భద్రకాళి పీఠం భవతరణి ట్రస్ట్ హైదరాబాద్ శ్రీ 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 సింధు మాతాజీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని స్వాతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు మాతాజీ భక్తులు పండ్లను పంపిణీ చేశారు. భద్రకాళి పీఠం భక్తురాలైన శ్రీ 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 సింధు మాతాజీ జన్మదినం సందర్భంగా పిల్లలకు పండ్లను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సమాజంలో బర్త్డే, వివాహ వార్షికోత్సవాలను తమ పాఠశాలలో నిర్వహించుకోవడం ఆనందదాయకమని తెలిపారు. అన్ని దానాల కంటే అన్నదానం, పండ్లదానం గొప్పదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు నల్లా దేవికా వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సతీష్, పాఠశాల సిబ్బంది రమేష్, బాలు, నల్లా భావిక, దేవాంశ్, ఉపాధ్యాయులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. భవతరణి ట్రస్ట్ గచ్చిబౌలి సింధు మాతాజీ జన్మదిన సందర్భంగా కరీంనగర్లోని ఎల్ఎండి కాలనీలో మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్ల పంపిణీ చేశారు. పిల్లలకు మనం పండ్లు ఇచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకుగాను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ డివిజన్ కు సుమారు 70 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు 6, సికింద్రాబాద్ కు 33 బస్సులు, గోదావరి కనికి 9 బస్సులు, కామారెడ్డి, సిరిసిల్ల డిపోలకు 6 చొప్పున బస్సులను అందించనున్నారు. మొత్తం 70 బస్సులను అందజేసింది. బస్టాండ్ ఆవరణలో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. పనులు పూర్తవగానే త్వరలో నూతన ఎలక్ట్రికల్ బస్సును నడపనున్నామని ఆర్ఎం సుచరిత తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న జగ్గా నరేష్, బీఆర్ఎస్ నాయకులు నందూరావు తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా ఇరువురి కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముక్కా మల్లయ్య కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు సురేందర్ రావు, టీఎస్పీఎస్సీ మాజీ డైరెక్టర్ ఎర్రవల్లి చంద్రశేఖరరావు, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయరామరావు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.